నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలబడి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో తొలిసారిగా అత్యాధునిక హంగులతో ప్రవేశపెట్టిన 25 ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదని, ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని స్పష్టం చేశారు. అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులేనని, పాత మెట్రో ఎక్స్ప్రెస్ స్థానంలో వస్తున్నవని చెప్పారు. వీటిలోనూ మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని, నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇవి నడుస్తాయని, ఛార్జింగ్ కోసం బీహెచ్ఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్సీయూ, రాణిగంజ్ డిపోల్లో 33 కేవీ పవర్ లైన్లు తీసుకున్నామని అన్నారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్ బస్సులు సమకూర్చుకుంటుందని, ఇందులో 125 మెట్రో డీలక్స్లున్నాయని అన్నారు. ఇవన్నీ జూన్లో అందుబాటులోకి వస్తాయని, మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్ప్రెస్ కాగా 140 ఆర్డినరీ బస్సులని, ఈ బస్సులన్నింటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పారు.